ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి సింహరాశి. సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. సింహరాశి వారికి సింహాన్ని లగ్నంగా తీసుకుంటే కనుక లగ్నంలో కేతు ఉన్నాడు, కన్యలో కుజుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, తర్వాత మిథునంలో శుక్రుడు గురువు ఉన్నారు, కర్కాటకంలో రవి బుధుడు ఉన్నారు. అంటే వీళ్ళకి రవి 12వ ఇంట్లో ఉన్నారు సింహరాశి వారికి. అయితే శని కూడా వక్రగతిలో ప్రస్తుతం నడుస్తున్నారు కనుక శని గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి విదేశంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి ఈ మాసంలో. అందువల్ల వీళ్ళు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు తగిన ఆలోచనలతోటి ఆ లాభాన్ని వీళ్ళు పొందాలి అని అనుకుంటాం. ఉద్యోగంలో బదిలీలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఒక చోట నుంచి ఒక చోటికి బదిలీలు ఉన్నాయి. లేదా పదోన్నతి అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. డెప్యుటేషన్స్ కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి. ప్రేమ జీవితం ఉన్న వాళ్ళకి, ఆ ప్రేమికులకి బాగానే ఉంది. వీళ్ళకి మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల వీళ్ళకు ఉన్న మంచి నాయకత్వ లక్షణాలని జాగ్రత్తగా చేసుకుంటూ అందరినీ సంతోషపరుస్తూ ఉండాలి. అట్లాగే దూర ప్రయాణాలు చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకుండా ఈ నెల
గడపడం చాలా మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కనబడుతున్నాయి, కొంచెం జాగ్రత్తని వహించాలి. ఇక వీళ్ళకి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది, అట్లాగే చాలా శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు కూడా వింటారు. వీళ్ళు చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఈ మాసం గడుపుతారు. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఈ మాసంలో బలపడే అవకాశం ఉంది. అందువల్ల కళాకారులు వాళ్ళకి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని వాళ్ళని వాళ్ళు శక్తిపరుచుకునే అవకాశం వాళ్ళకి ఈ మాసంలో ఉంది కనుక ఈ మాసాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించుకొని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు పొందగలగాలి. ఇంకా స్థానచలనం ఉన్నది ఈ రాశిలో వాళ్ళకి. స్థానచలనం ఉంది. ఒక ఇల్లు మారడం కానీ లేదా ఒక ఊరు మారడం కానీ ఈ మాసంలో జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తొలగిపోతాయి. ఈ సమాజంలో వీళ్ళకి మంచి గుర్తింపు కూడా ఈ మాసంలో దొరుకుతుందన్నమాట. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. సింహరాశికి అధిపతి రవి. ఆయన ఆగస్టు 17 తర్వాత సింహరాశిలోనికి వస్తారు. అప్పుడు ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే సింహరాశ్యాధిపతి రవి లగ్నంలో ఉండడం మూలంగా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శ్రావణ మాసం మూలంగా 5 శుక్రవారాలు వచ్చాయి కనుక వీరు మహాలక్ష్మి పూజను చేయడము, అలాగే రవి కనుక విష్ణుమూర్తిని ఆరాధన చేయడము చాలా మంచిది. కృష్ణాష్టం చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచిగా ఉంటుంది. అలాగే 27వ తారీఖు వినాయక చవితి వచ్చింది కనుక గణపతిని కూడా పూజించడం వల్ల ఈ రాశి వారు ఇంకా మంచి శుభాలు పొందుతారు.